హలో ఆస్పిరెంట్స్. సో వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్కి అయితే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్గా లైక్ చేయండి. సో మీ యొక్క లైక్స్ అనేవి దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ కంటెంట్ యూస్ఫుల్ టు యూ. సో మీకు ఆ కంటెంట్ యూస్ఫుల్ అవుతుందని, సో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు జీప్యాట్, నైపర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ ఎటువంటి కోచింగ్ మీరు తీసుకోవాలనుకుంటున్నా కూడా సో యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ అండ్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. సో ఈ వీడియోలో మనం బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ యొక్క మెకానిజం గురించి చూద్దాం. సో బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ ఎగ్జాంపుల్స్ లైక్ పెన్సిలిన్, సెఫలోస్పోరిన్స్, కార్బాపెనమ్స్, మోనోబాక్టమ్స్ and all these commonly having beta lactam ring in their structure, and this beta lactam ring is essential for to inhibit cell wall synthesis in both gram positive gram negative bacteria. All beta lactam antibiotics are they commonly inhibit cell wall synthesis in both gram positive and gram negative bacteria, and all beta lactam antibiotics are bactericidal in nature. They kills the bacterium. సో ఎస్పెషల్లీ అంటే మన సెల్స్లో కొలెస్ట్రాల్ అనేది ఎలా ఇంపార్టెంటో, అవర్ సెల్స్ ఆర్ లిపిడ్ బైలేయర్స్ మేడప్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ అదర్ లిపిడ్స్. అలాగే బ్యాక్టీరియా కూడా పెప్టిడోగ్లైకన్ లేయర్ చాలా ఇంపార్టెంట్. అది సెల్ వాల్ సింథసిస్లో హెల్ప్ చేస్తుంది. అంటే మనం ఒక గోడ కట్టినప్పుడు అందులో ఇటుకలు ఏ విధంగా సిమెంట్తో కూర్చబడతాయో అలాగే ఇక్కడ సెల్ వాల్, బ్యాక్టీరియా సెల్ వాల్లో కూడా పెప్టిడోగ్లైకన్ అలాగే స్టెప్ బై ఫామ్ అయ్యి సెల్ వాల్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో ఆ సెల్ వాల్ సింథసిస్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్సే బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్. ఆల్ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ ఆర్ సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిటర్స్. దే ఆర్ బ్యాక్టీరిసైడల్ ఇన్ నేచర్. ఓకే, సో ఇటువంటి షార్ట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఏదైతే షార్ట్ వింటున్నారో దాని మీద ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీరు ఫర్దర్గా తెలుసుకోండి. అది ఇంకా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఆల్ ది బెస్ట్.